హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. సలార్ సినిమాపై హైప్ మామూలుగా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ మోత మోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూసేద్దామని ప్రభాస్ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచుకుంటూ పోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఏర్పడింది. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుండగా వారం రోజుల ముందు నుంచే సలార్ హడావుడి మొదలైపోయింది. మూవీ టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ మంది ప్రేక్షకులు సలార్పై ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. దీనికి తోడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్ నిర్మాత విజయ్ కిరంగదూర్ మాటల సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. సలార్ సినిమాలో కంటెంట్ చాలా బాగుందని, ఈ సినిమా జాతీయ స్థాయిలో విదేశాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకోబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో కొంతమంది ఇప్పటికే సినిమా చూశారట. వాళ్ళు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని టాక్. ప్రభాస్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సలార్ బాక్సాఫీస్ బాదుడు చూసి స్టన్ అయిపోతారట. ఆ రేంజ్లో సలార్ కలెక్షన్లు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ సలార్తో తుడిచిపెట్టుకుపోతాయని సినిమా చూసిన ఒక వ్యక్తి వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేయడంపై స్పందించారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఇంటెన్సివ్గా ఉంటాయని, ప్రేక్షకులను ఆ సీన్స్ చూసేటప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదనే సెన్సార్ కట్స్కు ఒప్పుకోలేదని అన్నారు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని యాక్షన్ సీన్స్ ఒక్కటే కారణమని చెప్పారు. అంతేకాని సినిమాలో ఒక్క అసభ్యకర సన్నివేశం కానీ, అంతకుమించి ఏ సర్టిఫికేట్ సినిమాలో ఉండే కంటెంట్ కానీ లేదని స్పష్టం చేశారు. సలార్ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ నెల 22న విడుదలవుతుంది. మరి సలార్ పార్ట్ 2 ఎప్పుడనే సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అందుకే దానిపై కూడా నిర్మాత విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సలార్ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ సిద్ధమైందని చెప్పారు. సలార్ పార్ట్ 1 చూసిన ప్రేక్షకులకు పార్ట్ 2 ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 2 భాగాలు చూస్తేనే సలార్ సినిమా పూర్తవుతుందని ప్రేక్షకులు గమనిస్తారన్నారు. సలార్ పార్ట్ 1 విడుదలయ్యాక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని నెలలు విరామం తీసుకుంటారని చెప్పిన విజయ్ వచ్చే సంవత్సరంలోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే సలార్ సినిమాలో హీరో యష్ అతిథి పాత్ర ఉండనుందని విజయ్ వెల్లడించారు. దీంతో సలార్ ప్రొడ్యూసర్ మాటలు విన్న డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు.